భగవద్గీత తృతీయ అధ్యాయము 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా శిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి నాయందు సర్వాణి కర్మాణి అన్ని కర్మములను సన్నస్య పూర్తిగా విడిచి ఆధ్యాత్మచేతస ఆత్మజ్ఞానపూర్ణుడవై నిరాశీ లాభమునందు కోరిక లేనివాడవు నిర్మమ యజమానిత్వము లేనివాడవు భూత్వా అయి యుధ్యస్వ యుద్ధము చేయుము విగత జ్వర మాంద్యము లేనివాడవై. అందుచే ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మలనన్నింటినీ నాకు సమర్పించి అలసత్వము వీడి యుద్ధము చేయుము. భాష్యము. ఈ శ్లోకము భగవద్గీత యొక్క ఉద్దేశమును స్పష్టముగా తెలుపుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వహించుట యందు పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలనని శ్రీకృష్ణ భగవానుడు బోధించుచున్నాడు. అట్టి ఆదేశము విషయమును కొంత కష్టతరము కావించినను శ్రీకృష్ణునిపై ఆధారపడి కర్మములను నిర్వహింపవలెను. ఎందుకనగా అది జీవుని సహజ నిజస్థితి. శ్రీ భగవానుని ఆజ్ఞలకు లోబడి ఉండుటే జీవుని సహజ నిజస్థితి. కనుక భగవానుని సహకారము లేకుండా జీవుడు స్వయముగా స్వతంత్రునిగా ఆనందమును అనుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుడైనట్లుగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుతున్నాడు. భగవానుని సత్సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యాగము చేయుటే కాకుండా విద్యుక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింపవలెను. అర్జునుడు ఇక్కడ భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింపనవసరము లేదు. కేవలము అతని ఆజ్ఞను అమలుపరచుటే అతని కర్తవ్యము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మయ్య అయినవాడు కనుక వ్యక్తిగతమైన స్వంత భావనము ఏమాత్రము లేకుండా అనగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై సంపూర్ణముగా ఆధారపడినవాడే ఆధ్యాత్మ చేతస్కుడు అని పిలువబడును. నిరాశీ అనగా కర్మఫలములను ఆశింపగా ప్రభువు యొక్క ఆజ్ఞను అనుసరించి వర్తించువాడు. ధనము లెక్కించు గుమాస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కింపవచ్చును. అయినను అతడు అందులోని ఒక్క పైసను కూడా యజమానిత్వమును చూపడు. అదే విధముగా ఈ జగత్తునందు ఏది కూడా ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదనియు సర్వమును భగవానునికే చెందినదనియు ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. మయి అను పదమునకు నిజమైన అర్థం ఇదియే. మానవుడు అట్టి కృష్ణ చైతన్యమునందు వర్తించున్నప్పుడు నిజముగా తనకు దేనిపైనను ఆధిపత్యము కలదని భావింపడు. అట్టి భావనయే నిర్మమత్వము అనబడును. దేహ సంబంధము వలన బంధువులను భావముతో అట్టి కఠినమైన నియమమును పాటించుటకు
ఏదేని విముఖత కలిగినచో దానిని వెంటనే త్యజింపవలెను. అట్లు చేసినచో మానవుడు విగతజ్వరుడు కాగలడు. ప్రతి మానవుడును తన గుణము మరియు స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనునరింపవలసి యుండును. పైన వివరింపబడినట్లు అతడు అట్టి కర్మలనన్నింటినీ కృష్ణ చైతన్య భావనతో నిర్వహింపవలెను. అది మానవుని ముక్తి మార్గమున నడిపింపగలదు. జయ శ్రీకృష్ణ.